నయనం 6 ఎపిసోడ్స్ తో G5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ వచ్చేసరికి వరుణ్ సందేశ్ నటించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ వచ్చేసరికి వరుణ్ సందేశ్ చిన్నప్పటి నుంచి ఒక ఐ డాక్టర్ అవుదాం అనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఒక ఐ డాక్టర్ అయి చిన్న క్లినిక్ పెట్టుకుంటాడు. అదే టైంలో ఒక అతను వరుణ్ సందేశ్ కి కొంత అమౌంట్ ఇచ్చి ఒక స్పెషల్ అయిన కళ్ళద్దాలని తయారు చేయమంటాడు. దానికి ఓకే చెప్పిన వరుణ్ సందేశ్ కళ్ళ దగ్గర ఒక ఇంజెక్షన్ లాంటి చేసి దాంతో ఒక డివైస్ ని తయారు చేస్తాడు. ఆ డివైస్ ఏంటంటే ఆ కళ్ళ డివైస్ పెట్టుకోగానే ఎవరైతే అతని దగ్గరకు వచ్చి కళ్ళ టెస్ట్ చేయించుకుంటారో వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో రీక్యాప్ కింద ఒక 5 minutes లో చూపించడం జరుగుతుంది. ఈ డివైస్ ని తయారు చేసిన వరుణ్ సందేశ్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతనికి అప్పు చెప్దామని చూస్తాడు. అదే టైంలోనే టెస్టింగ్ చేయించుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని లవ్ చేయడం జరుగుతుంది వరుణ్ సందేశ్. తను రోజు ఏం చేస్తుందో చూద్దామని కళ్ళద్దాలు పెట్టుకుంటాడు వరుణ్ సందేశ్. అలా కళ్ళద్దాలు పెట్టుకుని చూసిన తర్వాత తన జీవితంలో ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ వెబ్ సిరీస్ మాత్రం బాగుంది. వరుణ్ సందేశ్ కి ఇది ఒక మంచి కంబ్యాక్ గా చెప్పొచ్చు. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే వరుణ్ సందేశ్ యాక్టింగ్ అలాగే మిగతా యాక్టర్స్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుందండి. వరుణ్ సందేశ్ ఆ డివైస్ ని కనిపెట్టే విధానం బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో ఉండడానికి 6 ఎపిసోడ్లు ఉన్నా సరే ఒక్కో ఎపిసోడ్ 30 minutes లోపే ఉంటుంది. ఓవరాల్ గా అన్ని ఎపిసోడ్స్ కలిపి 3 గంటల లోపే చూసేయవచ్చు. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుందండి. ఈ వెబ్ సిరీస్ లో ఒక క్రైమ్ అనేది జరుగుతుంది. ఆ క్రైమ్ ని వరుణ్ సందేశ్ చూస్తాడు. సో ఈ విషయమై ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళ వెనకాతలు ఫాలో అవుతుంటాడు. చివరికి ఆ విషయాన్ని బయట పెట్టాడా లేదా అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం వరుణ్ సందేశ్ చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల బాగున్నా కొన్ని చోట్ల అనేది బోర్ కొట్టిస్తాయి. ఓవరాల్ గా 6 ఎపిసోడ్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఎపిసోడ్ తోనే వెబ్ సిరీస్ మీద మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి నార్మల్ గానే వెళ్తుంది. కానీ థర్డ్ ఎపిసోడ్ నుంచి మంచి స్పీడ్ అనేది వెళ్తుంది. ఫోర్త్ ఎపిసోడ్ నార్మల్ గానే ఉన్న 5th 6 ఎపిసోడ్స్ మాత్రం బాగుంటాయి. ఓవరాల్ గా మాత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్ అలాగే ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సిరీస్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. వరుణ్ సందేశ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. వరుణ్ సందేశ్ కి ఒక మంచి కంబ్యాక్ వెబ్ సిరీస్ గా చెప్పొచ్చు. ఫైనల్ గా రేటింగ్ అండి. వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.